హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను గురుకులం స్టూడెంట్స్ కోసం స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో నేను ఈ వీడియో చేసేటప్పుడు అసలు చేయాలా వద్దని ఆలోచించిన, బట్ ఫైనల్లీ ఇది చాలా హెల్ప్ఫుల్. అంటే నిరాశపడి సీట్ రాలేదనుకునే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్. గురుకులాలలో ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదని సెక్రటరీ గారు అయితే తెలియజేశారు. గురుకులాలలో ప్రవేశ ప్రక్రియ ఆల్రెడీ త్వరగా పూర్తి చేయాలని పొన్నం గారు అయితే ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకు ముందుకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటుండే కదా, ఏ ఒక్క గురుకులంలో కూడా ఖాళీ సీట్లు అయితే ఉండొద్దు. అది బ్యాక్లాగే కానివ్వండి, ఏదైనా కూడా అసలు ఒక్క సీట్ కూడా ఖాళీగా ఉండొద్దట. ఇక మనకి కేటగిరీ వైజ్గా సీట్లు ఏమున్నాయి ఎక్కడున్నాయి అనేది తెలియదు, కానీ కంపల్సరీగా సీట్లు అన్నింటిని అయితే భర్తీ చేస్తారు. సో భరోసా అయితే ఉంది. నెక్స్ట్, విద్యార్థులకి ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు వెంటనే అందించాలని కూడా తెలియజేశారు. గత సంవత్సరంలో మెస్ ఛార్జీలు పెంచిన తర్వాత గురుకులాలలో నాణ్యమైన ఆహారం లభిస్తుంది అనేసి తెలియజేశారు. ఇంకా మిగిలిన విషయాల కంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక్క సీటు కూడా ఉండొద్దు అని అన్నారు. కాబట్టి మనకి సోషల్ వెల్ఫేర్కి సంబంధించి సీట్స్ గురించి అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్, చాలామంది గురుకులం రిజల్ట్స్లోనే ఇంకొకటి కూడా అడుగుతున్నారు. సో అదేంటిదంటే, చాలామంది మనకి ఐసెట్కి సంబంధించి రిజల్ట్స్ అడుగుతున్నారు. సో టీఎస్ ఐసెట్ గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. నెక్స్ట్, TSWREIS గురించి వీడియోస్ చూపిస్తాను. ఇందులో TSWREISలో సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్మీడియట్కి సంబంధించి నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అని మనం చెప్పలేము, బట్ డెఫినెట్లీ అయితే మనకి వన్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాతనైతే మనకి డెఫినెట్లీ సెకండ్ ఫేజ్ మినిమం 15 to 20 డేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ ఫేజ్ 1 మాత్రమే వచ్చింది. ఫేజ్ 2 ఇప్పటికే రావాలి, బట్ ఆలస్యమైంది. మేబీ ఈ వీకెండ్లో ఆర్ఎల్స్ ఈ వీక్ మధ్యలో వెనస్డే థర్స్డే వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సీట్స్ ఖాళీగా ఉండద్దు అన్నారు, అండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా తొందరగా కంప్లీట్ చేయాలి అని అన్నారు. కాబట్టి సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.